ర్యాపిడో దగ్గర నుంచి ఒకటి చెప్తున్నాను. దీనిలో స్నాక్స్ ఉన్నాయన్నమాట. ర్యాపిడో దగ్గర నుంచి ఒకటి చెప్తాను. ఇంకోటి తీసుకోండి అంకుల్కు. ఓకే, తినే ఐటమ్స్ ఉన్నాయండి. మీరు కంఫర్టబుల్? నేను ఒక యూట్యూబర్ని అనమాట. అవునా, థ్యాంక్ యూ. ఇది ర్యాపిడో దగ్గర నుంచి ఒక గిఫ్ట్ ఇమ్మని చెప్పాను. యూట్యూబ్లో చేస్తానరా? యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటానమ్మా. ఓటీపీ చెప్పలేదు, చెప్పారా? This is an AC ride. Please switch on your AC. మీది ఎక్కడమ్మా ప్రాపర్? శ్రీకాకుళం. శ్రీకాకుళం. పిల్లలు ఎక్కడ ఉంటారు? పిల్లలు ఇక్కడ. ఓకే, శ్రీకాకుళం మంచి ప్లేస్ కదా. మంచి ప్లేస్, చాలా మంచి ప్లేస్. మా ఫ్రెండ్స్ ఉంటుండే శ్రీకాకుళం నుంచి, సో వాళ్ళు కూడా ఇలానే మాట్లాడేవారు. అంటే స్లాంగ్ లో కొంచెం తెలిసిపోద్ది. శ్రీకాకుళం బాగా తెలిసిపోద్ది ఎక్కడైనా సరే. కానీ మంచిగా ప్రేమగా మాట్లాడతారు అక్కడ వాళ్ళు. అడ్రస్ కాదు, లేకపోతే నేను ఏం చేస్తాను, నాకేమనిపిస్తుంది, నాకు మనుషుల్ని కలవడం ఇష్టం అనమాట, అందుకు ఈ పని చేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని కలిసినా నేను హ్యాపీ ఉన్నా దాంట్లో. ఏదో మా అమ్మ వాళ్ళతో కూర్చున్నట్టు ఉంటుంది, కూర్చొని మాట్లాడుకుంటూ వెళ్తానే ఉన్నాను. మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయిందమ్మా, మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. నేను మా అన్న వాళ్ళతో కలిసి ఉంటాను, జాయింట్ ఫ్యామిలీ అనమాట. అప్పుడు అలాగే ఉండేవాళ్ళం మేము, మా టైం అప్పుడు. మరి ఎంత కష్టపడుతుండేను, అంత మంది ఉంటే అందరికి కుక్ చేయాలి, మనం వండి పెట్టాలి కదా. 15 మంది 20 మందికి వంట చేసేవాళ్ళు. అసలు మాటలు అంత మందికి వండడం అంటే వండేవాళ్ళం అలాగే. మరి ఒక మనిషి ఇంటి దగ్గర ఉంటే అలాగా. మళ్ళీ గ్యాస్ కూడా లేకుండా అనుకుంటా, ఇలా పోయి గడ్డి కర్రలు ఏది పడితే అప్పుడు ఇవేటి ఉండేవి, ఏం తెలియదు అప్పుడు. కెరసనాయిల్ స్టవ్లు ఎక్కడో ఉండేవి అప్పుడు. యూట్యూబ్లో అనేది డబ్బులు మంచి డబ్బులు వస్తాయా? యూట్యూబ్లో ఇంకా రావట్లేదమ్మా. యూట్యూబ్లో డబ్బులు ఇట్లానే రావన్నమాట, డబ్బులు ఊరికే రావు. ఇలా కూడా డబ్బులు ఊరికే రావన్నమాట, పెద్ద పంచాయతీ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు నచ్చుతుంది, ఇప్పుడు నచ్చే నేను మిమ్మల్ని కలిసిన, మీరు నాకు ఇచ్చేది ఏం లేదు, నేను మీకు ఇచ్చేది ఏం లేదు. కాకపోతే మీరు ప్రేమగా మాట్లాడితే నేను దాంట్లోనే ఖుషి ఉంటాను. మీరు గిఫ్ట్ ఇచ్చినారు, ఇంకా ఆనందం. ఇప్పుడు మనుషులు కూడా మంచి మంచి మనుషులు కనిపించారనుకోండి, వాడిని ఎట్లా చూస్తారంటే వీడు అవలాగాడు అన్నట్టు చూస్తారు. అంటే వాడికి బుద్ధి లేదు. కాకపోతే మనందరికీ సేమ్ సినారియోస్ ఉంటాయి అన్నమాట, అంటే వచ్చే బాధలు సేమ్ ఉంటాయి. మనం వాటిని ఎట్లా చూస్తామో అది డిఫరెంట్ ఉంటుంది. అవి మనిషి అయిన తర్వాత వస్తూనే ఉంటాయి. మరి ఇప్పుడు మీరు క్యాబ్ లో కూర్చున్నారు, మనం తలుచుకుంటే మాట్లాడుకోవచ్చు, లేకపోతే గమ్మున కూర్చొని మాట్లాడచ్చు. ఇప్పుడు నాకు మంచిగా అనిపించిన వాళ్ళతో మాట్లాడుతుంటాను. అప్పుడప్పుడు కొంతమంది ఏంది నీతో మాట్లాడేది అన్నట్టు ఉంటుంది, మాట్లాడడం తక్కువ మాట్లాడు. 10 మంది మనం నచ్చుతాం, 10 మంది మనకు నచ్చుతారు, వాళ్ళతోనే జీవితం. అసలే ఈ రోజులు అన్నాళ్ళు ఉంటాం, తెలియని రోజు హ్యాపీ వండడమే. అసలు ఎవరికి ఎప్పుడు ఏమైతుందో. ఏసీ ఉందా అంకుల్? ఏసీ ఎక్కువ చేస్తున్నాను. మీకు వస్తుంది కదా మేడం ఏసీ? నాకు రాదండి. సరే సరే. అంటే బ్రెయిన్ ఆపరేషన్ అయింది, ఒళ్ళు వేడి. ఎంత కూలింగ్ ఉన్నా ఇంకా వేడిగా ఉంది. నైట్ 5లో ఫ్యాన్ పెట్టినా ఇంకా వేడి అంటారు. ఇప్పుడు వస్తుంది అంకుల్, ఇంకా చల్లగా అనిపిస్తుంది. ఒక 2 నిమిషాలు ఇవ్వండి దానికి. కొంచెం ఇటు మధ్యలో కూర్చోండి, ఇంకా రా, ఆ ఎండ ఎన్ని తగలదు. మీరు చదువుకున్నారా అమ్మా? మీరు చదువుకున్నారా మీ టైంలో? ఎంత చదువుకున్నారు? 10th చదువుకున్నారా? మీరు మంచిగా స్మార్ట్ ఉన్నారు. మీరు స్మార్ట్ అంటే ఇంటెలిజెంట్. అప్పుడు రోజులు చదువులు వేరే. అప్పుడు చదువులు బాగుండేనా, ఇప్పుడు చదువులు బాగున్నాయా? ఇప్పుడు బాగా చదువుకుంటాను కదా, అప్పుడు మాకేటి అప్పుడు 10 వరకు చదవడమే ఎక్కువ. మీ నాన్న వాళ్ళు వదిలేయమన్నారా మరి ఆ టైంలో? పెళ్లి అయిపోయింది కదా, పెళ్లి చేసేవాళ్ళు 15కి, 16 సంవత్సరాలకి, 14, 13కే పెళ్ళిళ్ళు. ఇంకేం చదువు? నాకు 45 అయ్యేసరి మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయింది. ఇప్పుడు 35కైనా పిల్లలు అవట్లేదు, చేసుకోవట్లేదు చదువులు జాబులు అని. మా ఫ్రెండ్స్ ఉన్నారు 30-30 ఏళ్ళు అవుతున్నాయి, ఇంకా చేసుకోలేదు. అదే అంటాను ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు. అది మంచిదే అనిపిస్తుంది నాకు. కొంచెం లేటుగా పర్లేదు, కానీ అప్పుడు మరి ఆ పిల్లలు అలా చేయంతారని అప్పుడు చేసేసేవాళ్ళు.
మీ సైడ్ శ్రీకాకుళం సైడ్ ఫుడ్ కూడా బాగుంటుంది కదా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అంటే ఉండే వాళ్ళే మీరే అంటున్నారంటే ఇంకా బాగుంటుంది అనుకోండి. బాగుంటుంది శ్రీకాకుళం. మేము ఆ సైడ్ వచ్చి ఈ సైడ్ తినాలి ఎంత కష్టం. ఆహా. మీ సైడ్ చేపలు కూడా చాలా కామన్ అనుకుంటా. చేపలు, చికెన్, మటన్ అన్ని విపరీతం ఉంటాయి. సముద్రం ఉంది కదా. సముద్రం దగ్గర చేపలు విపరీతం. సముద్రం చేపలు, చెరువు చేపలు అన్నీ దొరుకుతాయి. దొరకని వస్తువు ఉండదు. బతుకుతేరు వండదు కంపెనీలు. తక్కువ ఇటైతే కంపెనీలు ఇవన్నీ ఉంటాయని పిల్లలు ఇక్కడ వచ్చి సాఫ్ట్వేర్లు ఎదురున్నాం. అంకల్ మీకు చల్లగా అనిపిస్తుందా? ఇప్పుడు చల్లబడ్డది. ఇప్పుడు ఎదురొచ్చారు కదా. సైడ్ ఇప్పుడు వస్తుంది ఇంకెక్కువ గాలి వస్తుంది. సరిపోద్ది. జస్ట్ 2 నిమిషాలు ఇవ్వండి ఇంకా మంచిగా ఇస్తుంది. బ్రెయిన్ ఆపరేషన్ చేయించాం. అవునా? నరాల వీక్నెస్ అనేసి ఆహా. అందుకోసం ఇక్కడ ఉన్నాం. మ్మ్. లేకపోతే మాకు ఆ ఏరియా ఇక్కడ టైం పాస్ అవ్వదు. అంతే కదా. ఉండాలి ఇంట్లో. మీకు ఊర్లో కూడా అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు. ఊర్లోనే ఉన్నారు. సంక్రాంతి బాగుంటుంది. సంక్రాంతి, మ్మ్. మీకు దసరా అప్పుడు బాగుంటుంది ఇంకా కదా. దసరా, వినాయక చవితి. దసరా అప్పుడు, బోనాలు అప్పుడు. తెలంగాణలో ఏంటంటే రోజు ఫెస్టివల్ లెక్కనే. ఎందుకంటే ఫెస్టివల్ ఉంటే ఏముంటది, మటన్, చికెన్, అంతే. మందు. ఈడ రోజు ఉంటది మందు, మందు అక్కడ ఉంటదిలే. 3 రోజులు బాగా చేస్తారు. విపరీతం తాగుతారు అక్కడ కూడా. లేకపోతే సంక్రాంతి టైంలో కొంచెం ఎక్కువ వంటలు విపరీతం. కొంచెం స్పెషల్ అని ఉంటాయి. మరి సంక్రాంతి వచ్చిందంటే తెలంగాణ మొత్తం ఖాళీ అయిపోద్ది. అవును అవును మొత్తం వచ్చేస్తారు ఆ ఏరియా. అవును. సూర్యనారాయణ స్వామి ఫేమస్ మాకు అక్కడ. ఓకే. సూర్యనారాయణ స్వామి. సూర్యనారాయణ అదే స్వామి. శ్రీకాకుళం. ఎక్కడ ఉన్న వాళ్ళ వస్తారు. ఓకే. చిన్నగా అరసవెల్లి. అరసవెల్లి అంటే. నేను కూడా వెళ్తా అండి. మీరు చెప్పారు కదా. రండి రండి. రండి మా ఇంటికి కూడా రండి. అక్కడ 11 కిలోమీటర్లు. నేను మొన్ననే తిరుమల నుంచి వచ్చిన లాస్ట్ వీకే. కార్ తీసుకొని తిరుమలకి వెళ్ళిన అనమాట. మా అన్నయ్య వాళ్ళతో వెళ్ళిన. తిరుమల మరి ఎక్కడ మాకు ఎక్కడి నుంచి అక్కడ ఎంత దగ్గరే దూరం? ఉండాలనుకుంటా అక్కడ నుంచి కూడా. తిరుమల దగ్గరే లేదు ఉండాలి. లేదు, దూరమే. ఎంత దూరం అంటే? ఇక్కడికి అక్కడికి ఒకటే. అవునా? అంతేనా? సేమ్. ట్రైన్కే వెళ్తాం కానీ కార్లకి ఎప్పుడు వెళ్ళాలి. అంత జర్నీ వెళ్ళకూడదు, కూర్చోలేము. అంతే కదండి. ఇప్పుడు మీ ఉన్న ఏజ్ లో మీకు కంఫర్టబుల్. మాకేంటంటే లైక్ బండి నడపాలి. మరి ఏ ఫీల్డ్ ఆ ఫీల్డ్లోనే ఉంటారు. నాకు ఇంకా బైక్ మీద ఇష్టం అనమాట. దూరం మీ పాప కూడా అలవాటు చేసేయండి. నాకు ఇష్టం. నా పాప బైక్ల గురించి పిచ్చి. అంటే లైక్ ఆమెకు ఎన్నో సంవత్సరం ఇంట్రెస్ట్ రావాలి. 3వ సంవత్సరం. ఆమెకు అప్పుడప్పుడు బండి మీద తిప్పుతా అనమాట రోజు. లైక్ పిల్లలు అసలే తెప్పకపోతే అప్పుడు ఇప్పుడు కంప్యూటర్ పిల్లలు. కంప్యూటర్. లేదంటే అదే. కానీ ఇప్పుడు పిల్లలు కూడా చాలా స్మార్ట్ అయిపోయారు కదండి. కడుపులో ఉన్నప్పుడే మెడిసిన్ ఎటు తెస్తాండ్రు. మెడిసిన్ వల్లే మరి ఆ పిల్లలు అంత తెలివైన అవుతారు. ఎంత తెలివైన అవుతాండ్రో అంత పెద్ద అయితే ఇది అయిపోతుంది. అట్లా పిల్లలు. వినట్లేదు. అప్పుడు తల్లిదండ్రుల మాట అంటే భయం. ఏటు అంటారు, ఎటు వెళ్తే ఏటు అంటారు, ఎటు వెళ్ళి వచ్చేస్తే ఏటు అంటారు, ఎక్కడ ఉంటే ఏటు అంటారు, భయం. ఇప్పుడు అది లేదు. వాళ్ళకి పిల్లలకి మనం చూడాలి. అంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారా శ్రీకాకుళంలో? మరి ఏం మాట్లాడుకుంటారండి అందరూ? లేకపోతే మీ ఏజ్ వాళ్ళు కలిసినప్పుడు అన్నీ మాట్లాడుకుంటాం, వెళ్తుంటాం, అన్నిటికీ వెళ్తుంటాం. ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు చాలా అవుతాయి మాకు. అసలు మా అమ్మ వాళ్ళు కూర్చున్నప్పుడు అందరూ చిన్న ఫంక్షన్ చేసిన ఫంక్షన్ చేస్తారు. మాట్లాడుతుంటారు. మా కొడుకు ఇది అన్నాడు, మా కూతురు ఇట్లా అన్నది, అట్లా అన్నది. ఇవే నడుస్తుంది బాగా. అదొక ఆనందం అక్కడ ఉంది. నువ్వు లేకపోయినా అలా మాట్లాడుకుని ఉండిపోతాం. ఆపాలా నేను? నీళ్ళు తాగగల? అవసరం లేదు, కొంచెం తాగేస్తాం. మెల్ల మెల్ల. అవసరం. ఆ పాప వెళ్తుండే జటేస్తుంది రోడ్డు మీద. బాగా చూసిన అబ్జర్వ్ చేస్తున్నారు. శ్రీకాకుళంలో ట్రాఫిక్ ఉంటుందా? కొంచెం దగ్గరలో ఉండదండి. పండగ సీజన్ ఉంటుంది. ఈ పండుగలో జనవరి 1 నుంచి ఉంటుంది బాగా. షాపింగ్లు ఇవి అవుతాయి కదా. షాపింగ్లు బాగా చేస్తారు. అప్పుడు బాగా
నెల రోజులు జనవరి అంతా ఉంటుంది. జనవరి నెల అంతా బిజీ అందరికి. అంటే మీరు రోజు వండుతారు కదా, లేకపోతే బోర్ అయిపోరా ఏంది రోజు ఇట్లా ఉండడం? మరి ఎవరు వండి పెడతారు? జీతాలు ఇచ్చిన వాళ్ళు లేరు మాకు కానీ రోజు వండి పెట్టకపోతే మనకి రావాలి కదా తినడానికి. మరి మేము తినాలా? నాకు తెలిసి మీరు వండేటప్పుడే మీ కడుపు నిండిపోతుందేమో. ఏంటి తింటాంలే అన్నట్టు ఉంటారు. ఆ పొయ్యి దగ్గర ఉంటే మాకు సరిపోద్ది. కానీ పొయ్యి దగ్గర ఉండడం మజాక, అసలు అంతా వేడి కొడుతుంటది. ఇప్పుడు ఇంకా పొయ్యిలు గ్యాస్లో, అప్పుడు గ్యాస్ అయితే అప్పుడు ఇంకా పర్లేదు. కర్ల పొయ్యిలు అయితే అప్పుడు వేడి, గ్యాస్ అయితే అయిపోయాయి. అప్పుడు ఇంకా ఇంత చాలా జనాలు వండేసరికి 2, 3 అయ్యేవి. పనుల కాలం వస్తే ఇంకా బిజీ వ్యవసాయం పనులు. అచ్చా, మీరు పొలంలో కూడా వర్క్ చేసేవారా? పొలంలో చేస్తారు. మేము వెళ్ళేవాళ్ళం. ఇంటి దగ్గర అప్పుడు వాళ్ళకి భోజనాలు, టీ, భోజనాలు, వాళ్ళకి వంటలు మాకైతే చేసుకుంటే ఏ చెట్టుకి ఏం వస్తుందో కూడా తెలియదు, ఐడియా కూడా లేదు అసలు. మా పిల్లలకు కూడా తెల్లకంటే పెంచాం. ఏ పంటలు ఎట్లా వస్తాయి అనేది కూడా చదువు తెలియదు. చదువు చదువు, ఎక్కడ పొలం ఉందా, సైట్ ఉందా, ఏటి ఉందా అని తెలియదు. మీరు చదువుకొని ఉంటే మీరు చేసేవాళ్ళ డ్యూటీ? మరి ఎక్కువ చదువు మాకు అప్పుడు అందులో జాయిన్ చేసేవాళ్ళు కాదు కదా, భయం. ఆడపిల్లలు బయటకు వెళ్ళాలంటే అప్పుడు భయం, పంపించేవాళ్ళు కాదు. 10థ్ ఆపేసేవాళ్ళు అసలు, బయట చదువులకే పంపించి. 10th అంటే చాలా చదువుకున్నట్టు. ఊర్లోనే, మా ఊర్లోనే 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో. గవర్నమెంట్ స్కూలే. మేమందరం 7గురికి గవర్నమెంట్ స్కూలే. 7గురా మీరు? అప్పుడు సొంతం. 5 అన్నయ్యలు, 2 అక్క చెల్లెలు. ఓకే. కుటుంబాలు అప్పుడు. మీరు పెద్దవాళ్ళ అంటే చిన్నవాళ్ళ? చిన్నవాళ్ళు, లాస్ట్. అచ్చా. సో చాలా ప్రేమగా చూసినారు, అందుకే ఎక్కువ సొంతంలో పడి మళ్ళీ కష్టాలు. చిన్నవాళ్ళమైనా ఎక్కువ కష్టాలు. కానీ పెద్దోళ్ళు అంతా చేసిన తర్వాత కూడా చిన్నోళ్ళు ఎప్పుడు అది గుర్తించారు కదా. అంతే, అదే బాధ. ఇప్పుడు పెద్దోళ్ళు చిన్నోళ్ళ కోసం అన్ని చేస్తారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎప్పుడు అది దాన్ని గుర్తించారు కదా. అలా పొజిషన్కి రావాలని పెద్దలు కష్టపడినా. ఇప్పుడు మా అన్ననే ఉన్నాడు, ఆయన నా కోసం ఎంత కష్టపడ్డాడో నాకే నీకు తెలుసు. తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు. ఆయన దగ్గర బట్టలు వేసుకోవడానికి లేవేమో కానీ నాకైతే కనిపిస్తుంది. తమ్ముడు అయితే అంత ప్రేమ. ఇప్పుడు అలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? పట్టుకున్నారు ఎక్కడ 100 మందికి ఒకళ్ళు ఉంటారు. ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చారా గిఫ్ట్లు? మీరు బుక్ చేశారు కదా ర్యాపిడో, వాళ్ళే ఇచ్చారు. వాళ్ళ కస్టమర్స్ లేవు మరి. అవును. ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నారు కదా, దానివల్ల వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. సో థ్యాంక్ యూ అని చెప్పుకుంటా ఒక గిఫ్ట్ ఇచ్చారు. నేను 1 month బ్యాక్ ఇట్లా వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన అనమాట. ఇట్లా మాట్లాడుకుంటా వీడియోలు క్రియేట్ చేయడం. వాళ్ళకి నా పని నచ్చి మా తరపు నుండి ఇస్తావా అన్నట్టు ఇచ్చారనమాట. ఇప్పుడు యూట్యూబ్లో అందరూ చేస్తారు కదా, వాళ్ళకి డబ్బులు వస్తుంటాయా? అందరికి రావమ్మా. దాంట్లో ఎట్లా అంటే 3000 గంటలు 4000 గంటలు కంప్లీట్ అవ్వాలన్నమాట. 3000 గంటలు అంటే మీరు ఒక వీడియోని మహా అయితే 20 నిమిషాల వీడియోని మీరు 5 నిమిషాల్లో చూస్తారు. సో అట్లాంటి ఎంతమంది చూస్తే నాది అవుతుంది. చాలా పెద్ద గేమ్ అనమాట అది. అందరికి డబ్బులు రావు, వస్తాయి కొంతమందికి. ముందు ఎవరైతే స్టార్ట్ చేసారో వాళ్ళకి వస్తుంది, కానీ ఇప్పుడు చేసే వాళ్ళు కూడా చాలా మంది. అందరూ అదే అనుకుని ఉంటాను కాబట్టి అందుకే తగ్గిపోతాయి కూడా. మీరు చూడండి, మీకు టైం దొరికినప్పుడు చూడండి, మేము మంచి వీడియోలే చేస్తాం. చూస్తుంటాం మేము. నా వీడియో చూడండి కదా, అప్పుడు తెలుస్తుంది. అవును, ఈ అబ్బాయి కలిసి ఇంత మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నా ఏదో చూస్తుంటాం మేము. 1 గంట చూస్తాం. ఎప్పుడు మరి సీరియల్ చూస్తారు కదా అండి? సీరియల్ కాదు, మామూలుగా ఇవే చూస్తాను. సీరియల్ చేస్తారా ఏటా అని చూస్తాం. సీరియలే టీవీలో వేసిన కార్డు టీవీలోనే సీరియల్ చూస్తాం. ఇప్పుడు టీవీ తక్కువ అయిపోయింది, యూట్యూబ్ ఎక్కువ అయిపోయింది. ఎక్కడ ఏది జరిగింది, ఎక్కడ ఎవరు ఏది చెప్తారా అని సరే. మీరు ఏం చూస్తారమ్మా యూట్యూబ్లో? యూట్యూబ్లో అన్నీ చూస్తాం, కామెడీవి అన్నీ చూస్తాం. ఎవరే పాటలు మంచి అన్నీ ఎవరు అన్నీ ఇప్పుడు పెట్టేస్తాను కదా. అవును, జరిగిన వెంటనే. చిన్నపిల్లలకు కూడా చాలా ఇవ్వకపోతే తినట్లేదు. వాళ్ళకైతే అలాగ లెవెల్లో ఉన్నది. వాళ్ళు ఎంత స్మార్ట్ అవుతారు అంటే అవన్నీ చూస్తే కొంచెం తెలిసాక వాళ్ళు నచ్చింది చల్లుకోనమంటారు. చిన్న చిన్న ₹1,00,000 చల్లైనా కొనేసి ఇవ్వకపోతే అవడం లేదు తల్లిదండ్రికి. తల్లిదండ్రి ఎన్ని బాధల్లో ఉన్నారో తెలీదు. అలాగ వచ్చినాయి రోజులు.
చాలా కాస్ట్లీ అయిపోయింది కదా, మా స్కూల్ పంపాలన్నా కాస్ట్లీ. అప్పుడు మాకు 10 రూపాయలు ఇమ్మని అడగడానికి భయం తల్లిదండ్రులు. ఈ టైంలో మాకు 10 రూపాయలు అంటే చాలా కష్టం. ఎక్కువ అనుకుంటా. కష్టం తెలిసేది. ఉమ్. స్కూల్లోనా మ్యాథ్స్లో ఎగ్జామ్ ఫీజు ఇవన్నీ అడిగేవాళ్ళు. మరి అవును, వాటికి అడగడానికైనా భయం. అవును. 7కి 7 పదులు ఇవ్వాలి. 50 రూపాయలు ఖాళీ. 70 రూపాయలు నాకు తెలిసి 10 రూపాయలు అంటే ఆ టైంలో కూడా ఎక్కువ పైసలు ఎక్కువ కదా. చాలా. మీకు చారనా రూపాయి ఇచ్చినా ఎక్కువనే. 1 రూపాయి కొనుక్కుంటే ఆ రోజంతా సరిపోయింది. ఇవాళ రేపు పిల్లలకు మీరు 10 రూపాయలు ఇస్తే కూడా ఏం రావు. ఇస్తే ఇల్లు వచ్చినా కూడా ఎవరికైనా నిజంగా ఎవరికైతే కావాలో వాళ్ళకి వస్తే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇల్లు వచ్చేది కూడా ఎవరికో వచ్చింది అనుకోండి, వాళ్ళకి అవసరం కూడా లేదు, వాళ్ళు ఏం చేసుకుంటారు అట్లాంటి. లేని వాళ్ళకి ఇస్తే లేని వాళ్ళకి ఇస్తే నాకేమనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. సొంత ఇల్లు అంటే బతికి వచ్చాలి. అద్దెలు కట్టుకోనంటే కష్టం. అన్ని కష్టమే, సొంత ఇల్లు ఉన్నా ఖర్చులు వస్తాయి. ట్యాక్స్ కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలి. సంవత్సరం ఒకసారి. ఇంకోటి ఇల్లులు కూడా ఎంతో కాస్ట్లీ అయిపోయినాయి కదా. చాలా. మినిమం 1 కోటి రూపాయలు 1.5 కోటి పెట్టకపోతే ఏమీ రాదు. 1.5 కోటి చిన్న ఇల్లు వస్తా. అది అపార్ట్మెంట్లో. మీకు ఇష్టమా అమ్మ అపార్ట్మెంట్లో ఉండడం? అపార్ట్మెంట్ మాకు ఓన్ ప్లేస్ ఎక్కువ అన్నారు మా అబ్బాయి. కొట్టుకుంటారు ఎప్పుడు. మీకు అపార్ట్మెంట్ ఇష్టమా, ఓన్ హౌస్ ఇష్టమా? అపార్ట్మెంట్ మాకు ఎవరు కనిపించరు. తలుపులు వేసుకోవడమే. తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చోవాలి. మన సొంతం అయితే మనకు నచ్చినట్టు ఉండొచ్చు. వెనక్కి వెళ్తే బాధ, ముందుకు వెళ్తే బాధ అన్నట్టు ఉంటుంది. తలుపు వేసుకొనే ఉండాలి. ఇక్కడ ఎవరు కనిపించరు. ఊర్లో ప్రతి వాళ్ళు చుట్టాలే కదా మనకి. నాకు తెలిసి ఇంటికి వస్తారు, కూర్చుంటారు. రోజు ఇక్కడ సిటీలో అందరు బిజీ ఉంటారు కాబట్టి. ఎవరికొకరు హైదరాబాదేనా ఇంకా వేరే ఏమైనా ఊరా? హైదరాబాద్ నాకు కూడా ఊర్లో అంటేనే ఇష్టం అనమాట, ఊర్లో ఉండడం. కాకపోతే ఏం చేస్తాం, ఇక జాబ్లు ఇక్కడ ఉన్నాయి. బతుకు తెరువు లేదట. ఎవరు కంపెనీలు తేవట్లేదు. నాకైతే బతుకు తెరువు అవసరం లేదనుకుంటా. నా పొలంలో గమ్మున పని చేసుకుంటాను. ఒక 2-3 బర్రెలను తీసుకొని పల్లెటూరులోనే ఇప్పుడు బర్రెలు మేపడం లేదు ఎవరు మానేశారు. చాలా కష్టమైన పని అనుకుంటా. మిషన్లు వచ్చేసాయి. వ్యవసాయం కూడా చేయక్కర్లేకపోతుంది. అన్ని మిషన్లే. వాళ్ళకి కూడా పని దొరకట్లేదు. ఈ యంత్రాలు రావడం. బట్ అవును, నాకు ఎప్పుడన్నా నాకు మంచి డబ్బులు వస్తే కానీ నేను వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను. ఒక పెద్ద పొలం కొనుక్కొని ఆ పని చేయండి. మాకు 10 ఎకరాలు ఉంది. మేము ఆలోచించాము చేయలేక. పెడతా, వీడియోలు పెడతా. మీరు ఆశీర్వదించండి. అలా లైఫ్ లో ఈజీ ఏది కాదు కదా, ప్రతిదీ కష్టం. ఇప్పుడు క్యాబ్ లో కూర్చోవడం కూడా కష్టం, రోడ్డు మీద ఉండడం కష్టం, లేవడం కష్టమే. మరి చెయ్యాలి. మనకు నచ్చిన కష్టాలు మనం వెతుక్కోవాలి. ఇప్పుడైతే టీవీలు కామన్ అయిపోయినాయి. కరెంటే కొన్ని ఇళ్ళకి ఉండేవి కాదు మా టైం అప్పుడు. ఇప్పుడు ఉందా అమ్మా నీ ఇంట్లో టీవీ? ఇప్పుడు కరెంట్లు అన్నీ ఉన్నాయి. కరెంట్ లేని ఇల్లే లేదు ఇప్పుడు. అప్పుడు ఎవరికో కరెంట్. రోజంతా ఉంటుందా కరెంట్ అక్కడ? ఎప్పుడో తీస్తుంటారు కానీ ఎక్కువ ఇవి ఇన్వర్టర్లు పెట్టుకోవడమే. అంతే కదా, ఊళ్ళో అట్లీస్ట్ అప్పుడప్పుడు తీస్తుంటారు. ఈ గాలి ఇలా కూడా తీస్తున్నారు. ఇవాళ రేపు అప్పుడప్పుడు వెళ్తుంది కరెంట్. పెట్టుకోవడమే. వచ్చేసాం. ఇప్పుడు ఇట్లా మాట్లాడుకుంటే అసలు తెలియలేదు. టైం తెలియలేదు. అదే టైం తెలియలేదు. చాలా మంచిగా అనిపించింది అమ్మ మిమ్మల్ని కలిసి. మా అబ్బాయిలా మాట్లాడా, మా ఫ్యామిలీ అలా సైలెంట్ కూర్చోకుండా మాట్లాడుకొని వచ్చావు.